పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వైసీపీలో చేరికపై సమస్య లేదట. ఆ పార్టీ వైపే ఆయన వెళ్లనని తేల్చేసిన మరో టీడీపీ నేత. వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదట. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఇప్పుడు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఏడాది కూడా కాకముందే రాజకీయ నాయకులు పార్టీలు మారడానికి సిద్ధమవుతున్నారన్న వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసి ఏకంగా 164 స్థానాల్లో అధికారాన్ని కైవసం చేసుకుంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ గతంలో సాధించిన 151 స్థానాల నుంచి కేవలం 11 స్థానాలకు పడిపోయింది. ఈ పరాజయంతో వైసీపీ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని అంతా భావించారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా ఈ దారుణ ఓటమి నుంచి త్వరగానే కోలుకున్నట్లు కనిపించారు. ఎన్నికల ఫలితాలు వచ్చి 6 నెలలు కూడా పూర్తి కాకుండానే జగన్ మళ్లీ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు. పైగా ఈ ఏడాది కాలంలోనే కూటమి ఎమ్మెల్యేల వ్యతిరేకత మొదలైందని పలు సర్వేలు సైతం స్పష్టం చేశాయి. ముఖ్యంగా కేకే సర్వే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమిలో చాలా మంది ఎమ్మెల్యేలు ఓడిపోయే పరిస్థితి ఉందని తెలిపారు. ఇటువంటి సమయంలో వైసీపీలో చేరికలు మొదలయ్యాయి. గురువారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి ఆయనను సాధారణంగా ఆహ్వానించారు జగన్. ఈ క్రమంలోనే మరో టీడీపీ నేత వైసీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతుంది. మైలవరం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దేవినేని ఉమ టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నారని ప్రచారం జోరుగా ఊపందుకుంది. 2009, 2014 ఎన్నికల్లో మైలవరం ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఉమ 2014 టీడీపీ ప్రభుత్వంలో జిల్లా మంత్రిగా కూడా వ్యవహరించారు. అయితే 2019 ఎన్నికల్లో తన రాజకీయ ప్రత్యర్థి అయిన వసంతకృష్ణ ప్రసాద్ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఎమ్మెల్యే వసంత వైసీపీని వీడి టీడీపీలో చేరడమే కాకుండా టికెట్ కూడా దక్కించుకున్నారు. దీంతో టికెట్పై ఆశలు పెట్టుకున్న దేవినేని ఉమకు నిరాశ ఎదురైంది. ప్రస్తుతం దేవినేని ఉమ రాజకీయ నిరుద్యోగిగా మిగిలారు. ఈ నేపథ్యంలోనే దేవినేని ఉమ టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతుంది. తాజాగా దీనిపై ఆయన వివరణ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన, ప్రజలు 11 సీట్లతో బుద్ధి చెప్పినా వైఎస్ జగన్ ఫేక్ ప్రచారాలు మానలేదు. నీ పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం ఇంతలా దిగజారాలా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఏడాది సుపరిపాలన తీరుతో జగన్ వెన్నులో వణుకు మొదలైంది. ఇటువంటి తప్పుడు పనులు మానకపోతే 2029లో వైసీపీ సింగిల్ సీట్ కూడా గెలుచుకోవడం కష్టమే అంటూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ట్వీట్ చేశారు. దీంతో దేవినేని ఉమా పార్టీ మారడం లేదని తేలింది. తాను టీడీపీలోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు దేవినేని ఉమా. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.